అసలు ఏది అవసరం జీవితానికి? ఏది ఉత్తమం మీ జీవితానికి? ఏది కావాలి మీ జీవితానికి? తెలుసుకున్నారా? మన ప్రయారిటీస్లో లాస్ట్ ఏదన్నా ఉందంటే గాడ్. అది ఎప్పుడంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత. దావీదు అంటున్నాడు, నో, వేకుని వెతకండి, జీవితం అర్థమైంది అంటే ఎర్లీ ఏజ్లో వెతకండి, చిన్నప్పుడే వెతకండి, చిన్నప్పుడే ఆయన్ని పట్టుకోండి, చిన్నప్పుడే ఆయన ఆధారం చేసుకోండి, చిన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకోండి, ఆయనతో సంబంధం పెట్టుకోండి. నువ్వు జీవిత అరణ్యమైన ఆయన నీతో ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇది వేకుని వెతకడం అంటే. వెతుకుతున్నారా? ఒకవేళ ఇంకా మీరు వెతకకపోతే ఇప్పుడు వెతకండి, వెండిని వెతకనట్టు వెతకండి. అంతే. నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలుస్తుంది, నువ్వేమి నష్టపోయావో నీకు తెలుస్తుంది. సంసోను తన జీవితంలో ఎర్లీ లైఫ్లో దేవుడు తెలుసు ఆయనకి నాజీరు, దేవుని యొక్క ఆత్మతో బలమైన కార్యాలు చేశాడు సంసోను విశిష్టత ఎంతంటే హిస్ సన్, సూర్యుడు ఆయన, వెలిగించేవాడు అంతే. సంసోన్ అనేవాడు మామూలు సూర్యుడు కాదు ఆయన, అబ్బో సో పవర్ఫుల్ అంతే. నిజంగా ఆ సూర్యుడు ఎంత వెలిగిస్తాడో సంసోన్లో అంత బలం ఉంది. ఆ బలానికి అంతే లేదు. అసలు ఆ బలం సంసోను జీవితాన్ని గురించి చదువుతుంటే ఏమిటి ఒక మానవుడికి ఇంత బలం అనిపిస్తుంది తెలుసా? ఒక మానవుడికి ఇంత బలమా? అసలు ఊహలకు అందదు, దేవుడిచ్చాడు అంతే. ఎర్లీ లైఫ్లో నువ్వు దేవుణ్ణి వెతికితే, నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుంటే ఆ బలాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ బలాన్ని ఎందుకు ఇస్తాడంటే నీవు ఇంకా నీ బలాన్ని లోకానికి ఇవ్వలేదు కాబట్టి, నీ బలాన్ని లోకంలో ఖర్చు పెట్టలేదు కాబట్టి, నష్టపరుచుకోలేదు కాబట్టి, అందుకే దేవుడు తన బలాన్ని నీకు ఇస్తాడు. దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని వ్యాపారం చేయాలి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి. ఎర్లీ లైఫ్లో నువ్వు చేయాల్సిన పనులు ఇవి. చూసారా? అసలు సంసోను అప్పుడే టీనేజ్ దాటి పెద్దోడు అవుతున్నాడు, అంటే యుక్త వయసుకు వస్తున్నాడు. సంసోన్లో చేంజెస్ వస్తున్నాయి బాడీలో. మన పిల్లలు 6-7 సంవత్సరాలు కష్టపడితే కానీ 6 ప్యాకో 12 ప్యాకో రాదు. అసలు ఆయన పుట్టుకతోనే ప్యాక్ ఆయనకి, ఫుల్ ప్యాక్ ఆయనకి, ఫుల్ దేవుడు ప్యాక్ చేసి పంపించాడు ఆయన వస్తున్నప్పుడు, టీనేజ్లోకి వస్తున్నప్పుడు అసలు వాళ్ళ అమ్మ నాన్నకు అంతులేని ఆనందం. ఎవరిని చూసి, మా వాడు అసలు ఈడేంటి ఎట్లా నడుస్తున్నాడు, ఈడు చూపు ఇట్టుంది, ఈగల్ ఐసైట్ అయింది. సంసోన్ చూపు కూడా వేరండి. పెద్దోడవుతున్నప్పుడు, అతని శ్రేష్టమైన లక్షణాలు బయటపడుతున్నప్పుడు, అతని నడవడికల్లో, అతని హావభావాల్లో, అతని చూపులో అతడు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తానికి బయలుదేరుతున్నాడు బయటికి. తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు మీకు గుర్తుందా? సింహం వచ్చింది. ఎవరి మీదకి? సింహం. అసలు సింహంగా అలా అనుకోవాలి ఆయన. పట్టుకుని దాన్ని ఏం చేశాడు? చీల్చి అవతల పడేసాడు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి బలం ఏంటో. నువ్వు దేన్నైనా పట్టుకోగలవా? మనకు పరిగెత్తుటయే కానీ పట్టుకొనుట తెలియదు కదా. అది చిన్న కుక్క పిల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వింటున్నారా? కానీ ఆయన చూడండి, దేన్ని చూశాడు? సింహాన్ని. భయపడ్డా? వచ్చి ఆయన మీద పడితే ఏం చేశాడు? చీల్చి అవతల పడేశాడు. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. నువ్వు దేవుని వెతుకుతావే, ఆయన కొరకు దప్పిక కలిగి ఉంటావే. ఇక నేను దేవుని కొరకు బ్రతకాలని నువ్వు మొట్టమొదటి అడుగు బయటకు వేసినప్పుడు నీ మీద అపవాది గర్జించు. ఆ ఫస్ట్ అటాక్ వాడే. నువ్వు లోకంలోకి అడుగుపెట్టి దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా లోకములోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ అటాక్ సాతానుడు వస్తాడు నీ మీదకి. సంసోను దేవుని బలం పొంది నిలబడ్డాడు, సాతానుడు వచ్చాడు. గర్జించు సింహంలాగా గర్జించు వాడిని. సాతానుడిని పట్టుకుని ఏం చేశాడు తెలుసా? చీల్చి అవతల పడేశాడు. దట్స్ హిజ్ ఎనర్జీ లెవెల్స్. ఇది ఆయన పవర్. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే the power, the value in God's grip. దేవుని యొక్క కౌగిలిలో, దేవుని భద్రతలో, దేవుని నీడలో, దేవుని చేతిలో
దేవుని యొక్క గుప్పెట్లో నువ్వు ఉన్నప్పుడు ఆ పవర్ నీకు వస్తుంది. ఉందా అసలు ఆ పవర్? ఎందుకంటే మనకెందుకు ఆ పవర్ శక్తి లేకుండా పోతుంది అంటే మనం ఆయన్ని వెతకట్లేదు. లైఫ్లో చాలా నష్టపోయారు, పాడు చేసుకున్నాం. అందుకే మనం నష్టపోతే నష్టపోయాం, పాడైపోతే పాడైపోయాం. లేటుగా వచ్చాం దేవుని దగ్గరికి. మీ పిల్లలు మాత్రం అలా చేయకండి. ఎర్లీ ఏజ్లో నువ్వు ఏదన్నా చేసి వాళ్ళని అక్కడే దేవుని కొరకు వాళ్ళు ఉపయోగపడాల్సిన బాణాలు వాళ్ళు. నిజంగా తల్లిదండ్రులుగా ఉన్న మీ అందరూ, మీ బిడ్డలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని దేవుని కొరకు అలా పెంచితే అసలు ఈ లోకం ఎట్లుంటుంది మీరు ఆలోచించారా? ఇంకా మనకు స్వార్థాలు కదా. ఇంకా వీడు అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, వాడు ఇంత గొప్పవాడు అవ్వాలి. కానీ వాడు గొప్పవాడు అవడానికి వాడికి మూలం మాత్రం ఇక్కడికి రావాల్సిందే కదా. అందుకే వేకువనే నిన్ను వెతుకుతున్నాను అంటే అర్థం ఏంటంటే ఎర్లీ ఇయర్స్ మన లైఫ్లో చిన్న వయసులో దేవుణ్ణి వెతకడం బిడ్డలకు నేర్పించాలి మనం.